మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను బట్టి మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32 నుంచి 37 వరకున్న దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ వాక్య భాగంలో మరి పరిచర్యను ముందుకు నడిపించటంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకున్నారు. అదే రీతిగా మనం కూడా రాబోయే తరాలకు దేవుని వాక్యం అందాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలి. మరి రాబోయే తరాలకు, ఈ భూమి మీదకి ఇంకా రాని ప్రజలకు, ఆ బిడ్డలకు సువార్త అందించబడాలంటే మనం కూడా నేడు ఒక మంచి నిర్ణయం తీసుకొని వెళ్ళే వారినైనా పంపాలి, లేదా మనమైనా సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ప్రతి కుటుంబంలో ప్రార్థన, అదే రీతిగా బిడ్డల మధ్యలో దేవుని యొక్క వాక్యము మనం ప్రకటించినట్టయితే రాబోయే తరాలకు, బిడ్డలకు దేవుని వాక్యం అందుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆనాడు ఇక్కడున్న ప్రజలు మరి దేవుని వాక్యం అందించడంలో వారు ఎంతో ప్రయాసపడ్డారు. భారంతో మరి వారికి ఉన్నదంతా మరి అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకంటే రాబోయే తరాలకు రక్షణ సువార్త అందాలని వారి ఉద్దేశము. ఈ సమయంలో మనం కూడా ఒక ఉద్దేశము, మన ఒక ప్రణాళిక చూసుకున్నట్టయితే రాబోయే తరానికి మరి సువార్త అందించబడాలంటే ఇప్పుడు మనం కూడా వెళ్ళే వారిని పంపాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 37 వరకున్న దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏకాత్మ గలవారై ఉండి ఎవడను తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏక ఆత్మ గలవారై ఉండేది. మరి దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి. పునరుద్ధానమైన శక్తి సువార్త ప్రకటించబడాలి. అనేకులను రక్షణ మార్గంలో తీసుకురావాలని వీరొక ఉద్దేశము, వీరొక ప్రణాళిక. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము మరి ఈ లోకానికి రాబోని బిడ్డలు ఎంతోమంది మరి ముందు తరాలకు వారికి సువార్త అందించబడాలంటే ఇప్పుడు మనం పునాది వేయవలసిందే. సువార్త అనే పునాది వేసి రాబోయే తరాలకు సువార్త అందాలంటే నేడు మనం కూడా మనకు దగ్గర ఉన్నది మరి సువార్త ప్రకటించే బిడ్డలకు సాయం చేసినట్టయితే ఆ సువార్త రాబోయే తరాలకు కూడా సువార్త వెళ్ళిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ చూసినట్టయితే ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. మరి అక్కడున్న సమయంలో ప్రజలు మరి విశ్వసించిన వారు మరి వారందరూ కూడా ఏది కూడా మనది సొంతదిగా అని వారు అనుకోలేదు. ఎందుకంటే వారు ఏక హృదయంతో ఏకాత్మ గలవారై ఉండి ఎవడు కూడా తన కలిగిన వాటిలో ఏది కూడా తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా కూడా వారికి సమిష్టిగా ఉండేను. మరి ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఉన్నారు, కానీ వారు మాది ఇది అనుకోలేదు. ఎందుకంటే సువార్త ప్రకటించబడాలి, ఆత్మలు రక్షించబడాలని అక్కడున్న ప్రజల ఒక ఉద్దేశము. వారు అనుకున్నారు. ఇది కాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అపోస్తులు. మరి పునరుద్ధానం అనే శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాటలను ప్రకటిస్తున్న సమయంలో మరి ఇక్కడ ఎన్నో బిడ్డలు వారికి కలిగినదన్నీ కూడా సమష్టిగా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తెచ్చిపెట్టారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకంటే ఆత్మల భారం మరి ఎవరు కూడా నశించిపోకూడదు అని వారికి కలిగినదంతా కూడా వారికి సమిష్టిగా ఉండెను. ఇది కాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు ఒక పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. దైవ కృప అందరి యందు అధికంగా ఉండేది. దేవుని యొక్క కృప అందరి మీద అధికంగా ఉన్నదే. మరి ఆ సమయంలో మరి అపోస్తులు మరి పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తూ బహు గొప్పగా వాడబడతా ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజల దైవ కృప అందరి యందు అధికంగా ఉండేను అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. మరి భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ కూడా వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టుతూ వచ్చిరి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారి యొక్క భూములు కానీ ఇల్లులు కానీ కలిగిన వారందరూ కూడా వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి వచ్చిరి. మరి ఎందు నిత్యమే వారు చేశారు అంటే ఆత్మల భారము. మేము రక్షించబడ్డాము, ఇక చాలు మాకని వారు అనుకోలేదా? మాతో పాటు అనేక ఆత్మలు రక్షించబడాలి. మరి అపోస్తులు
వారి యొక్క పరిచర్య ముందుకు నడిపించబడాలి అంటే వారికి కావాల్సిన ప్రతి అవసరతను వీరు తీరుస్తూ ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి అపోస్తులకు మరి కావాల్సిన అవసరతలన్నీ కూడా వీరు ఇళ్లను, భూములను, వారు కలిగినదంతా కూడా వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టుతూ వచ్చిరే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సువార్త అనేక ప్రజలకు ప్రకటించబడాలి. మరి ఆ సువార్త ప్రతి ఒక్కరికి అందించబడాలని వారి ఉద్దేశము. అక్కడ వారు విశ్వసించిన వారందరూ ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి, వారికి కలిగినదంతా కూడా ఎవరు కూడా వారిది అనుకోలేదు. వారు చేసింది ఏంటంటే, మరి అపోస్తులైన వీరు సువార్త ప్రకటిస్తున్న అపోస్తులైన దేవుని యొక్క శిష్యులు సువార్త ప్రకటిస్తున్న సమయంలో, మరి ఆ సమయంలో అపోస్తులకు ఎన్నో అక్కర్లు ఉంటాయి, ఎన్నో అవసరతలు ఉంటాయి. వారికి ఏ అవసరతనైనా మరి కొదవ ఉండకూడదు అని వారి ఇళ్లను, వారి భూములను, వారు కలిగిన సమస్తము అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తెచ్చి పెట్టి వచ్చిరు. దేవుని సంగమా, దేవుని ప్రచార ఆ రోజు వారు చేసినందుకే ఈరోజు సువార్త మన దగ్గరకు వచ్చింది. మరి రాబోయే కాలంలో ప్రజలకు సువార్త అందాలంటే మనం కూడా దేవుని గురించి సాక్షులమై ఉండి, మన కలిగిన దాంట్లో దేవుని సేవలో, పరిచర్యలో వాడబడుతున్న బిడ్డలకు సహాయం చేయాలి. ఆ సహాయము చేసిన ఆ బిడ్డలను ఈరోజు మనం బైబిల్లో ధ్యానిస్తున్నామంటే వారు ఆ రోజు మరి ఏక హృదయం కలిగి, మరి ఏకాత్మ కలిగిన వారై ఉండి, ఎవడు తన కలిగిన వాటిలో ఏది కూడా తనదని అనుకోలేదో, వారి కలిగినంతా కూడా వారికి సమిష్టిగా ఉండెను. ఇది కాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు ఒక పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను ఇండ్లున్న కలిగిన వారందరూ కూడా వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇరుదే కాలము ఈ వాక్యం ఇచ్చిన మనము కూడా ఆత్మల భారము కలిగి ఎందరైతే పరిచర్య చేస్తున్నారో వారిని బలపరచాలి. మనం ఇచ్చినది దేవుడు దానికి నూరంతలుగా అధికంగా దేవుడు మనకిస్తాడు. ఇక్కడ ఈ మాట మనం గమనించాల్సిన 35వ వచనం చూసినట్టయితే, వారు ప్రతి వానికి అక్కర్ల కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కూడా కొదవలేకపోయాను. మనం దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మనం ఇస్తున్నప్పుడు దేవుడు మనకు ఇంకా గొప్పగా మనల్ని, మన కుటుంబంలో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి కానుక దేవుని సేవలో, పరిచర్యలో, ఆత్మల భారముతో చేస్తున్న పరిచర్యలో మరి ఒక ఆత్మ సంపాదించుకున్నప్పుడు ఆ ఒక ఆశీర్వాదం అనేది మన కుటుంబంకి వస్తుందనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ వీరందరూ కూడా సమిష్టంగా వారి యొక్క ఇళ్లను, భూములను, వారు కలిగినదంతా కూడా అమ్మి అపోస్తుల పాదముల దగ్గర తెచ్చిపెట్టారు. దేవుడు వారికి ఏ కొదవ కూడా తక్కువ చేయలేదు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవునికి ఇస్తున్నప్పుడు దేవుడు మనకు ఇంకా గొప్పగా మనల్ని మనం కుటుంబంలో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఆనాడు వారు ఆలోచన కలిగి రాబోయే తరాల వారికి సువార్త అందించబడాలని వారి యొక్క భూములను, వారి యొక్క ఇళ్లను వారు అమ్మి అంతా కూడా ఆ వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టినారు. కాబట్టి నేడు మనకి వాక్యం మన దగ్గరకు వచ్చిందే. వారి యొక్క ఆశ, ఆత్మల భారముతో అపోస్తులు బహు గొప్పగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి అనేకులు రక్షణ పొందుకుంటుండలో వారి బాధ్యత వారు నెరవేర్చారు. అందుకే ఈరోజు బైబిల్లో వారి గురించి మనం ధ్యానించుకుంటున్నాము. వారు చేసిన సాయంని, మరి అపోస్తులను వారు బలపరిచిన విధానాన్ని, ఆ వెల తెచ్చంతా కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇరుదే కాలం ఈ మాటలు వింటుండగా మరి రాబోయే తరాలకు దేవుని సువార్త ప్రకటించబడాలంటే మనము కూడా అలాగే మనకు కలిగిన దాంట్లో కొద్దిగా అయినా దేవుని సేవలో, పరిచర్యలో మనము ఇచ్చినట్టయితే మన కుటుంబంలో దీవించబడతాయి, మన పిల్లలు దీవించబడతాయి. అదే రీతిగా ఆత్మలో రక్షణ పొందడంలో మన వంతు బాధ్యత మనం నెరవేర్చినట్టయితుంది. ఒక్క ఆత్మనైనా రక్షించబడినప్పుడు, ఆత్మలో నీవు పాలు భాగస్తులుగా ఉన్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది. పరలోకమందు ఒక పాపి రక్షించబడినప్పుడు ఎంతో వేవేల దూతలు సంతోషంతో ప్రతిగానాలు చేస్తారు. అందులో నీవు నేను పాలు పంచుకున్నట్టయితే ఆ ఒక సువార్త భారములో మన వంతు బాధ్యతగా రాబోయే తరాలకు
మరి ముందు ముందు వచ్చే తరతరాలకు సువార్త అందించబడాలంటే మనం కూడా అటు ప్రయాసము భారము కలిగి సువార్త ప్రకటించే వారికి సహాయం అందించినట్టయితే ఆ సువార్త రాబోయే తరాలకు నిలిచి ఉంటుంది, వారు కూడా రక్షించబడతారనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మరి వారు ప్రతి వానికి వాని అక్కరల కొలది పంచిపెట్టేది కనుక వారిలో ఎవరికి కూడా కొదవలేకపోయాను. ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిగా వారు పొందుకున్నారు. ఇరుదే కాలము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రాబోయే తరాలకు ఈ లోకంకి రాని బిడ్డలకు సువార్త అందించబడాలి అంటే ఆనాడు వారు ఆలోచించారు. ఆత్మల భారంతో మరి అపోస్తులు పరిచర్య చేస్తున్న పరిచర్యను బలపరిచారు. వారికి ఉన్న కొలది వారు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర తెచ్చిపెట్టారు. మరి ఈరోజు ప్రపంచంలో ఈ సువార్త ఈ రీతిగా ప్రకటించబడుతుంది, ఈ రీతిగా దేవుని వాక్యం హృదయకాలము నీ దగ్గరకు వస్తున్నదంటే వారి యొక్క త్యాగము, వారి ఆలోచన. మేము రక్షణ పొందుకున్నాముగా, మాకుంటే చాలని వారు అనుకోలేదు. ఆ రక్షణను అనేకులకు అందించడంలో అపోస్తులకు సహాయం చేశారు. భూములు, ఇళ్లను వాళ్ళు అమ్మి మరి వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఉన్నారు. అలా 36వ వచనం, కుప్పంలో పుట్టిన లేవీయుడైన యోసేపు అనే ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అమర్చి బర్నబా అనే పేరు పెట్టి ఉండిరే. మరి ఇక్కడ చూసినట్టయితే ఒక ధనవంతుడు ఉన్నాడు. మరి ఆ సమయంలో ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని వచ్చి బర్నబా అని పేరు పెట్టిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఉన్నాడు. ఈ బర్నబా అనే వ్యక్తి కూడా దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మరి భూమి కలగవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదంలో పెట్టాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎంత గొప్ప ధన్యత! బైబిల్లో అతని పేరు రాయబడడం ఎంత గొప్ప ధన్యత! మరి లేవీయుడు యోసేపు అనే ఒకడు ఉండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చే బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఉన్నాడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హెచ్చరిక పుత్రుడు బర్నబా అని పేరు పెట్టి ఉన్నారు. అతడు భూమి గలవాడై ఉండి ఆ భూమినంతా కూడా అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఉన్నాడు. ఎందుకంటే పరిచర్య ముందుకు సాగాలి. మరి అపోస్తుల ఒక పరిచర్య ముందుకు సాగాలంటే మరి అపోస్తులకు వారు సహాయం చేశారు. మరి బర్నబా అనే పేరు కూడా బైబిల్లో రాయబడి ఉందంటే అంత గొప్ప ధన్యత. అతడు భూమి కలిగిన వాడై ఉండి అతడు ఆ భూమినంతా కూడా అమ్మి ఆ వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు. హృదయ కాలము ఎవరినైనా ఒక్కరినైనా దేవునిలో మనం నడిపిస్తున్నామా? ఒక్క ఆత్మనైనా మనం సంపాదించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. దినాలు త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మన వంతు బాధ్యత రాబోయే తరాల వారికి మరి వారి చేతిలో బైబిల్ ఉండాలి అంటే మనము ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. సాయం చేసే బిడ్డలుగా మనం ముందుకు రావాలి. పరిచర్యను బలపరిచే బిడ్డలుగా మనం ముందుకు రావాలి. దేవుని సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను బలపరిచినట్టయితే వారు అనేకుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అనేక ఆత్మలను సంపాదించడంలో వారి యొక్క బాధ్యత నిర్ణయించినప్పుడు ఆత్మ సంపాదనలో నీ పేరు కూడా లెక్కించబడుతుందనే మాట జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆత్మల భారముతో పరిచర్య చేసిన ప్రతి సేవకుని బలపరచండి. వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి, వెళ్ళగలిగితే వెళ్ళండి, సువార్త ప్రకటించండి. రాబోయే తరాలకు సువార్త అందబడాలి. ప్రస్తుత కాలము చూస్తే భయంకరమైన స్థితులలో ఉన్నాము. మరి రాబోయే తరాలలో దేవుని వాక్యము ఆ బిడ్డలలో నిలిచి ఉండాలంటే నేడే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అనేకులను, సేవకులను బలపరచాలి. నువ్వు బలపరిచినదే అది నీకు నూరంతల ఆశీర్వాదం దేవుడు నీకు, నీ కుటుంబంకు అనుగ్రహిస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క
సువార్త భారము కలిగి మరి వెళ్తున్న వారిని బలపరుస్తూ ఆత్మల భారముతో చేసిన పరిచర్యను మన వంతు బాధ్యతగా మనము సాయం చేసినప్పుడు రాబోయే తరాలకు సువార్త అందించబడుతుంది. ఆనాడు మరి వారు చేసిన పని ఈరోజు ప్రపంచంలో సువార్త అందించబడింది. అపోస్తుల పాదముల దగ్గర తెచ్చి ఆ వెలంతా తెచ్చిపెట్టారు. వారు భూములు ఇల్లులు అన్నీ అమ్మేసి. ఎందుకంటే మేము రక్షణ పొందుకున్నాము, అనేకులు రక్షణ పొందుకోవాలి, అనేకులు దేవుని దగ్గరికి రావాలి, అనేక బిడ్డలు పరలోక రాజ్యంలో చేరబడాలని వారు ఏక హృదయంతో మరి ఏకాత్మ కలిగిన వారై ఉండిరే. అందరూ కూడా ఒకే నిర్ణయము, ఆత్మల భారం పరిచర్య మనం బలపరచాలి. అపోస్తులను బలపరిచినట్టయితే అపోస్తులు అనేకులకు సువార్త ప్రకటిస్తారని అపోస్తులు ప్రపంచాన్నే తలకిందులు చేశారు. సువార్త ప్రపంచానికి అందించారు. ఈరోజు అనేకులు రక్షణ పొందుతూ మరి ఎంతోమంది ఈ యొక్క లోక యాత్రను ముగించుకొని మరి రక్షణ మార్గంలో వారు వెళ్తున్నారు, మరి పరలోకము చేరబడుతున్నారంటే అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో ఏక హృదయము ఏకాత్మ కలిగి మరి తమ కలిగిన వాటిలో ఏది కూడా తనదని అనుకోలేదు. వారు కలిగినదంతయు వారికి సమిష్టంగా ఉండెను. ఇది కాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. భూములను ఇండ్లను కలిగిన వారందరూ కూడా వాటిని అమ్మి వాటి యొక్క వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర ఉంచిరే. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు ఉట్టిగా మన దగ్గరికి వాక్యము రాలేదు. ఎంతో ప్రయాసంతో ఎంతోమంది వారి జీవితాలు త్యాగం చేసి వారు ప్రాణాలు అర్పించి మన చేతికి బైబిల్ అందిందే. ఏదో బైబిల్ హౌస్కి పోయి ఇట్లా బైబిల్ మనం కొనుక్కుంటున్నామంటే ఆనాడు వారి ప్రయాసము భారము. ఒకనొక దినాలలో బైబిల్ ఎవరి దగ్గర ఉండేది కాదు. బైబిల్ ఉండే వారిని చంపేసే భయంకరమైన దినాలలో గడిచినప్పుడు కూడా వారు హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకొని ప్రకటించారు. ఆత్మల భారము, ఒక దిక్కు చనిపోవాల్సి వస్తుంది, ఒక దిక్కు వస్తున్నా కానీ వారు ఆ మరణము వస్తున్న సమయంలో కూడా మరణించడానికి ఇష్టపడ్డారు. ఎంతోమంది ప్యూరితంగా వారి ప్రాణాలు, మిషనరీస్, దేవుని యొక్క సేవకులు, మరి అపోస్తులు, మరి దేవుని యొక్క శిష్యులు, వీరందరూ ప్రాణాల త్యాగమే. ఈరోజు నీ చేతికి బైబిల్ వచ్చిందే. ఒక్కసారి ఆలోచించండి, వారు ఎంత త్యాగం చేశారో. వారి కుటుంబంలో వదిలేసి దేవుని సువార్తలో, మిషనరీ పరిచర్యలో మరి యేసు ప్రభు శిష్యులు మరి ప్రపంచమంతా కూడా దేవుని వాక్యం అందించారు. వారు చివరికి మరి వారు మరణిస్తారని తెలిసినా కానీ ఆ మరణించడానికి ఇష్టపడ్డారు, దేవుని సువార్త ప్రకటించారు. అట్టి సువార్త నేటి దినాన మన దగ్గరికి వచ్చినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి అపోస్తుల దగ్గర వారు వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర ఎందుకు పెట్టారంటే ఆత్మల భారము. నేను రక్షించుకుంటే నేను రక్షించబడితే నాకు చాలని వారు అనుకోలేదు. నాతో పాటు అనేక ఆత్మలను సంపాదించాలని వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క ప్రణాళిక. ఈరోజు ఏ కాలము నీ బాధ్యత, నా బాధ్యత కూడా ఉంది. రాబోయే తరాలకు దేవుని వాక్యం అందిద్దామా? సేవకులను బలపరుస్తామా? లేదా మనమైనా వెళుదామా? మన కుటుంబంలో మన బిడ్డలను దేవుని సేవలో, దేవుని పరిచర్యలో వారిని పెంచుదాము. ప్రభు యొక్క శిక్షణలో బిడ్డల్ని పెంచుదాము. వారి ద్వారా అనేకులకు దేవుని వాక్యం అందించే విధంగా మన బిడ్డలను మనం బలపరుస్తాము. రాబోయే తరాలలో ఆత్మలను సంపాదించే భారం కలిగి ప్రార్థన పూర్వకంగా దేవుని పరిచర్యకు సహాయం చేస్తాము, అనేకులను బలపరుస్తాము. ఇటు వాక్యము దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించి మరి మీరు మంచి నిర్ణయం తీసుకొని దేవుని యొక్క సువార్తని బలపరచాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మీరు బలపరచండి. దేవుని వాక్యము, దేవుడే వారి దగ్గరికి దేవుని యొక్క కార్యాలు జరిగిస్తాడు. మనం సాయం చేసిన మన హస్తాలను దేవుడు దీవిస్తాడు, మన కుటుంబంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలను దేవుడి హృదయాలలో ఫలించి అభివృద్ధి చెందునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనంలో హృదయ కాలమునైనా ప్రభా, మరి ఆనాడు ప్రయాసంతో, భారముతో మన ప్రభా ప్రజల ఏక హృదయంతో ఏకాత్మ కలిగి వారి కలిగిన సమిష్టిలో వారి ప్రభా ఇళ్లను, వారి యొక్క భూములను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర తెచ్చిపెట్టి ఉన్నారు. మరి బర్నమా అనే ఆ ఒక యవనస్తుడు
మరి తన భూమి కలిగిన వాడై ఉండి దాన్ని కూడా అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి నేడు మా దగ్గరికి ఈ రీతిగా పరిచర్య అందిందంటే వారి యొక్క ప్రయాసము భారము మేము కూడా రాబోయే తరాలకు పరిచర్య అందించే బిడ్డలుగా మేము కూడా సాయం చేసే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజంతా కూడా మన రేఖల కింద భద్రపరచండి, కాపాడండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. నాయన ప్రభా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలను కూడా నేను వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించి వాళ్ళని బలపరచండి, దీవించండి. ఈ రోజంతా కూడా నీ రేఖల కింద మనలను, మా దేశాన్ని, మా రాష్ట్రాలను కాపాడమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన పిల్లలకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.